చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను మేకలు పశువులు మేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి నుండి రోడ్లపైకి మేకలు పశువులను వదలరాదని సూచించారు. ఎవరైనా మేకలు పశువులను రోడ్లపై వదిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేనా హరి సార్ ఫోన్ చేసింటే 5,000 చెప్తు భయ 5,000 5,000 అంట. పాలసంగ పరిధిలో డివైడర్ల మీద జంక్షన్లో రోడ్లకు ఇరువైపులా కడియము నుంచి తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన మొక్కలు ప్రజల కోసం నాటడం జరిగింది. ఈ నాటిన తర్వాత ఈ పురపాలక సంఘ పరిధిలో ఉండే మేకలు, పశువులు, ఆవులు కొన్ని యజమానులు వదిలివేయడం వల్ల వీధుల్లోకి వచ్చి ఈ మొక్కలను అవి మేసి కొంచెం ఇబ్బందికరంగా తయారైంది. పురపాలక సంఘ పరిధిలో ఇళ్ళ యజమానులు కావచ్చు, పురపాలక సంఘ పరిధిలో పెంచుతున్న డివైడర్ మీద మొక్కలు కావచ్చు, అవి తింటున్నాయి. దయచేసి ఈ జంతువుల యొక్క యజమానులకు నా విజ్ఞప్తి ఏంటంటే, అలా అనాథరైజ్డ్గా వదలవద్దు. మీరే చక్కగా పక్క నుండి కాపలా కాచుకొని పురపాలక సంఘం పరిధి ఆవతలకు తీసుకెళ్ళి మేపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి వదలవద్దు. ప్రజలను కానీ పురపాలక సంఘాన్ని ఇబ్బందులు గురి చేయవద్దు. గురి చేసిన మీ మీద ప్రత్యేకమైన చర్యలు, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ యొక్క జంతువులను పట్టి పందెందొడ్లు కట్టి ఆక్షన్ వేయడానికి అవకాశం ఉంది చట్టబద్ధంగా. దయచేసి అలాంటి